మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఏపీలో పర్యటిస్తున్నారు. బిల్ గేట్స్తో పాటు గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధుల బృందం గన్నవరం నుంచి నేరుగా ఏపీ సచివాలయానికి వచ్చారు. సంజీవిని సహా సాంకేతిక సాగు ప్రాజెక్టులను బిల్ గేట్స్ బృందం పరిశీలించనుంది. అలాగే రియల్ టైం గవర్నెన్స్ సహా వివిధ అంశాలపై బిల్ గేట్స్ బృందానికి సీఎం చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో బిల్ గేట్స్ బృందానికి మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని మంత్రుల బృందం ఘన స్వాగతం పలికింది. అనంతరం నేరుగా గన్నవరం నుంచి సచివాలయానికి వచ్చారు. సచివాలయంలో బిల్ గేట్స్ బృందంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై చర్చించనున్నారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ బృందం ఏపీలో పర్యటిస్తుంది. ఇక సచివాలయానికి చేరుకున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళకి పలు అంశాలపై అయితే మాత్రం ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సంజీవిని ప్రాజెక్టు, అలాగే వ్యవసాయం తదితర అంశాలపై అయితే మాత్రం గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులతో అయితే మాత్రం చర్చించే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అమరావతి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, మరికొద్దిసేపటి క్రితం అయితే రాష్ట్ర సచివాలయానికి బిల్ గేట్స్ చేరుకున్నారు. అయితే ఉదయం 7:50 గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే అక్కడ కొద్దిసేపటి ఏదైతే మంచు కారణంగా, పొగమంచు కారణంగా కొంత ఫ్లైట్ ల్యాండింగ్ విషయంలో కొంత అయితే గందరగోళం అయిన పరిస్థితి నెలకొంది. అయితే దాన్ని కూడా పైలట్ ఏదైతే ఉందో కొంత చాకచక్యంగా పొగమంచు కారణంగా ల్యాండింగ్ చేయకుండా కొద్దిసేపు అయితే విమానాన్ని అయితే గాల్లోనే నడిపిన పరిస్థితి. అయితే తదనంతరం ఏదైతే పొగమంచు కొంత క్లియర్ అయిన తర్వాత కూడా బిల్ గేట్స్ ని ఫ్లైట్ ఏదైతే ఉందో అది ల్యాండ్ అయిన తర్వాత మంత్రి నారా లోకేష్ అయితే బిల్ గేట్స్ ని, వారి బృందాన్ని మొత్తాన్ని కూడా సాదరంగా ఆహ్వానించారు. అయితే వారిని రిసీవ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా రాష్ట్ర సచివాలయానికి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా రాష్ట్ర సచివాలయానికి అయితే మరి కొద్దిసేపటి క్రితం చేరుకున్న వెంటనే సీఎం చంద్రబాబు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఈ బిల్ గేట్స్ బృందాన్ని అయితే ఘనంగా స్వాగతం పలికిన తర్వాత రాష్ట్ర సచివాలయంలో ఏదైతే వీరి కోసం ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర సచివాలయంలో ఇప్పటికే ఏదైతే ఆర్టీజీఎస్ రియల్ టైం గవర్నెన్స్ ఏదైతే ఉందో ఈ గవర్నెన్స్కు సంబంధించి రాష్ట్రంలో ఎలాంటి ఏదైతే సచివాలయంలో ఏర్పాటు చేసిన ఏదైతే ఉందో రాష్ట్రంలో అమలవుతున్న సాంకేతిక ఆధారిత పరిపాలన ఏదైతే ఉందో వీటి విధి విధానాలతో పాటు డేటా ఆర్జిత నిర్ణయ వ్యవస్థలపైన కూడా ఇప్పుడు సీఎం చంద్రబాబు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే చర్చించనున్నారు. అయితే దీంతో పాటు ప్రత్యేకంగా ఏదైతే రియల్ టైం గవర్నెన్స్లో ఏదైతే పరిపాలన తీరు, అదేవిధంగా అధికారుల పనితీరు, డేటా మొత్తాన్ని సేకరించిన డేటాని ఎలా వినియోగించుకోవాలి, విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని ఎలా వినియోగించాలి అనే దానిపైన కూడా వాటన్నిటిపైన కూడా కూలంకుషంగా అయితే చర్చించనున్నారు. దీంతో పాటు ఏదైతే బిల్ గేట్స్ ఐటీ పారిశ్రామిక దిగ్గజ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కూడా రాష్ట్రంలో ఏఐ ఆధారిత ఏదైతే టెక్నాలజీ ఉందో ఈ టెక్నాలజీ అమలు, దీంతో పాటు క్వాంటంకు సంబంధించి ఇప్పటికే ల్యాండ్ అలాట్మెంట్ శంకుస్థాపన ఏదైతే ఉందో వీటన్నిటిపైన వివరించనున్నారు. వీటితో పాటు రాబోయే రోజుల్లో క్వాంటం కంప్యూటర్కి సంబంధించి ఎలాంటి అభివృద్ధి ఉండబోతుంది అనే దానిపైన కూడా కొంత చర్చ ఉండే అవకాశం ఉంది. దీంతో పాటు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం వైద్య ఆరోగ్యంతో పాటు అదేవిధంగా పోషణ, విద్యా రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించేలాగా దీంతో పాటు ఏదైతే ఉందో రాష్ట్ర అభివృద్ధి దిశగా రూపొందించిన స్వర్ణాంధ్ర విజన్ 2047 ఏదైతే ఉందో వీటన్నిటిపైన కూడా సీఎం చంద్రబాబు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు బిల్ గేట్స్కి. దీంతో పాటు ఏదైతే సాంకేతిక ఆధారంగా పరిపాలనను బలోపేతం చేయడంలో రాష్ట్రం ఆర్థికంగా మరింత బలం పుంజుకునేలాగా ఒక ప్రణాళికమైన నిబద్ధన ఏదైతే ఉందో దీనన్నిటిని కూడా బిల్ గేట్స్కి అయితే వివరించబోతుంది. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.